మిత్ర గారు పద్మావతి గారు వినిపిస్తారు. మరొక 2 పాటల అనంతరం సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ పాట అనంతరం వెంటనే సభా కార్యక్రమం ప్రారంభిస్తామండి. అభిరి రాగం పాటలు కార్యక్రమం చేశారు. అన్ని అభిరి రాగాలే. అందులో గురుగారు నారాయణ గారు వచ్చిన పాట కూడా పాడించాం. ఇప్పుడు అభిరి రాగం చేసి కొద్దిగా రిసిఫిరి వదిలేస్తాం. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని నన్ను దోచుకొందువటే సంచలలు వేసినావు నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని నన్ను దోచుకొందువటే
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెనిది అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నిప్పులాంటి మనుషులు గీతాన్ని రాశారు. ఆ గీతాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ సంస్థ యొక్క పేరుని పెట్టుకోవడం జరిగిందని మనవి చేసుకుంటున్నాను. స్నేహ సాంస్కృతిక సమితి అని మేము నామకరణం చేశాము. ఈరోజు వారి కరకమలాలతో ఈ సంస్థని ప్రారంభిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ముందుగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని ఈనాటి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేశారు. వారిని వేదిక మీదకి మీ కరతాళ ద్వారా ఆహ్వానిస్తున్నారు. ధన్యవాదాలు. మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మా సంస్థను ప్రారంభించడానికి విచ్చేసినందుకు మీకు అంజలి ఘటిస్తూ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తరువాత కనుసన్నులతో టీవీగా శాసించి సత్యభామగా నటించినటువంటి కళాభారతి జమున గారు మా ఆత్మీయ గౌరవ అతిథిగా ఇచ్చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. శ్రీమతి జమున రమణారావు గారికి శ్రీ విఎల్ఎన్ చారియర్ గారు పుష్పమాలను అందజేస్తారు. పసుమర్తి ఉదయ్ భాస్కర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. క్షమించాలి. రజనీ గారు పసుమర్తి ఉదయ్ భాస్కర్ గారికి పుష్పమాలను అందజేస్తారు. పసుమర్తి ఉదయ్ భాస్కర్ గారికి రజనీ గారు పుష్పమాలని అందజేస్తున్నారు. ఆహ్వానిస్తున్నారు. మోహన్ గారికి సుధ గారు పుష్పమాలను అందజేస్తారు. త్యాగరాజసభ అధ్యక్షులైనటువంటి శ్రీ కళా వెంకట దీక్షితులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. సుధ గారు వెంకట దీక్షితులు గారికి పూలమాలని అందజేస్తారు. మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు దీక్షితులు గారు. అవార్డు గ్రహీత పద్మభూషణ్ విద్యానటి కళాభారతి మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి జమున గారికి మరియు ఇతర ఆత్మీయ అతిథులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టేట్ హెడ్ అండ్ జనరల్ మేనేజర్ శ్రీ పశుమతి ఉదయ్ భాస్కర్ గారికి, మా మిత్రులు త్యాగరాజ గాన సభ అధ్యక్షులు శ్రీ కళా వెంకట దీక్షితులు గారికి మా సమితి పక్షాన స్వాగతం సుస్వాగతం. సభా ప్రారంభకులు ముఖ్య అతిథిగా అనుమతితో నేను ఈరోజు మీ అందరికీ స్నేహ సాంస్కృతిక సమితి ద్వారా ప్రారంభించబోయే సంగీత విభావాన్ని గురించి, సమితి యొక్క ముఖ్య కార్యక్రమం గురించి వివరించుటకు సాహసిస్తున్నాను. మా ఈ తొలి ప్రయత్నంలో ఏమైనా లోపములు ఉంటే సహృదయంతో మీరందరూ మన్నించి ఆదరించి మా తదుపరి కార్యక్రమాలకు మీ సహాయ సహకారములు అందిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ సభ ప్రారంభం చేయమని శ్రీ నారాయణ రెడ్డి గారిని వేడుకుంటున్నాను. मानोहिंसे जातवेदो गामस्त्रं पुरुषं जगतु अभिप्रदग्न आगहि श्रियामः परिभातया मुक्ता विद्रुमहे मनीनधवलच्छायैः मुखैः तीक्ष्णैः
युक्ताबिन्दुनिबद्धरक्तमकुटां तत्त्वार्थवरुणात्मिकां गायत्रीं वरदा अभया कुशकशा शुभ्रं कपालं गदां सिंहं चक्रमदारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे प्रणो देवी सरस्वतीवाजेभिर्वाजनीवती धीनामयित्रियवतु लोका समस्ताः सुखिनो भवन्तु ఇదంతా మర్చిపోకూడదు ఇప్పుడు. అప్పుడు ఏమిటంటే మేము చదువుతూ కూర్చుంటాం వినం. నువ్వు చదువు మాట్లాడేటప్పుడు మీరు మీకు మీకు ఎక్సెప్షన్ ఉంది. మీరు చిరంజీవులు చెప్తారా మీకు కాదు. శిక్షాస్త్ర చేసిన వాడు నాకు ఏం లెక్క ప్రిన్సిపల్ చిన్నది రెఫరెన్స్ ఇవ్వకూడదు. నేను చెప్పాలి అక్కడ నివేదిక. మళ్ళీ అంటాను నేను ప్రజానటి మన కొత్త చెప్తున్నా ప్రముఖ నటీమణి శ్రీమతి జమున గారికి, పశుమర్తి ఉదయ భాస్కర్ గారికి, మోహన్ గారికి, త్యాగరాజగాన సభాధ్యక్షులు కళా దీక్షితులు గారికి, సదస్సులకు నమస్కారం. నిజానికి చేతుల్లోకి అందిస్తున్నటువంటి ఆ నివేదిక వారు నివేదించాలి, మేము దాన్ని పఠించకూడదు. వారు చెబుతుంటే విని ఆ తర్వాత మా స్పందన తెలియజేయాలి. సరే, కొత్త కదా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడే స్నేహ సాంస్కృతిక సమితి ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవానికి ముందే చారియర్ అంటే చారిగారు అని, చారియర్ అంటే అమ్మ చారిగారుకి చారియర్ అని తమిళ్, అది తమిళ్ పేస్, తమిళ మాట అది. ఆ చారియర్ తెలుగు వైష్ణవుడే. చారియర్ గారి సంగీత దర్శకత్వంలో 5 రాగాల్లో ఉన్నటువంటి సినీ గీతాలను వినిపించారు. ఇందులో ఒక విశేషం ఉంది. ముందు రాగ పంచామృత వర్షిణి, రాగ పంచామృత వర్షిణి అనేది ఒక కృతిలో ఉంది, గుర్తు చేస్తుంది మా అమ్మాయి. కానీ ఇక్కడ 5 రాగాలని అర్థం రాదు. కాబట్టి పంచరాగామృత వర్షిణిది ముందుంది. అంటే నిజమే, అమృత వర్షిణి రాగం కూడా ఉంది, నాకు తెలుసు. అదే రైట్, అదే రైట్. అదే ఆ పాటలో ఉందని చెప్పింది కింద. కానీ లౌకికంగా రాగ పంచం ఏంటంటే అంటారు. అంటే 5 రాగాలు తీసుకున్నారు ఆయన. 5 రాగాల్లో సుప్రసిద్ధ గీతాలను, అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి గీతాలను, ఘంటసాల సుశీలను గానం చేసిన గీతాలను ఎంపిక చేసుకోవడంలో ఔచిత్యం పాటించినందుకు నేను అభినందిస్తున్నాను. వినయ్ కుమార రత పవన్, అది ఎప్పుడు పవన్ కుమార్ వ్యాఖ్యానం ఉంది. వ్యాఖ్యానంలో అనేక విషయాలు చెప్పాడు ఆయన. ఒక్కటి ఉంది, ఇప్పుడు జమున గారు నేను ఉన్నాం, సినిమా ఫీల్డ్ రంగానికి సంబంధించిన వాళ్ళు. మేము ఉన్నప్పుడు మా గురించి ఎక్కువ చెప్పకూడదు, చప్పట్టు కొట్టమని అనకూడదు. మా పేర్లు చెబితే చప్పట్టు కొట్టకపోతే మా వ్యక్తిత్వం అనవసరం అని నా అభిప్రాయం. ఇది ఇంగ్లీష్ వాళ్ళు నేర్పారు మనకు. గివ్ ఎ బిగ్ హ్యాండ్ అని ఒకటి ఉంది. హాయ్ సో అండ్ సో ఇస్ హ్యావింగ్ థామస్, గివ్ ఎ బిగ్ హ్యాండ్ అంటే ఇది బొంబాయి ఇండస్ట్రీకి సంబంధించింది కానీ మనది కాదని ముందు ముందు కరతాళ ధ్వనులతో మీరు వారిని ఆహ్వానిస్తూ మీ కరతాళ ధ్వనులతో అంటే పొట్టడిరా నాగరాజు. తప్పకుండా నేను ఇది సవరించుకుంటాను సార్. ఓకే, మీ సంగతి కాదు, మా చాలా మంది అదే పని చేస్తున్నారు ఈ మధ్య. ఈ వెనక లేదు, మా కాలంలో లేదు. అయితే చివర పాడిన పాటలో ఎందుకు నేను పాడమన్నానంటే అందులో ఒక ఔచిత్యం. ఇప్పుడు ఇందులో ఘంటసాల సుశీలల్లో ఘంటసాల కీర్తిశేషుడు,
ఈ పాట పాడింది ఘంటసాల సుశీల, రాసింది నేను, చిత్రీకరించింది ఎన్టీఆర్ జమునల మీద. ఎన్టీఆర్ ఘంటసాల కీర్తిశేషులు, జమున సుశీల సినారే కీర్తి విశేషులు. వారు కీర్తిశేషులు, వీళ్ళు కీర్తి విశేషులు. అందువల్ల ఔచిత్యం ఏంటంటే నేను రాసిన పాటల్లో రికార్డ్ అయిన మొట్టమొదటి పాట పాడింది ఘంటసాల సుశీలను, చిత్రీకరించింది మహానటులు మహానటిమణి ఎన్టీఆర్ పైన, శ్రీమతి జమున గారి పైన. అందుకోసం నేను పాడమన్నాను. మరొక ఔచిత్యం ఏమిటంటే ఈ 5 రాగాల్లో ఉన్న రాగమే అది. భీంపలాస్ అంటారు, అధేరి అంటారు. చూసారు ఎలా కుదిరిందో వ్యవహారం. చాలా సంతోషం. ఇది మంచి కార్యక్రమం, ఇట్లా చేయాలి. ఇప్పుడు ఒక సంస్థ స్థాపించినప్పుడు కళారూపాలను కూడా ముందు ప్రదర్శించాలి. కేవలం సంస్థ చేయడం, సన్మానాలు చేయడం, ఈ సన్మానాల కండూతి ఎక్కువైపోయింది, బిరుదుల దురద ఎక్కువైంది. ఈ బిరుదుల దురద నుంచి తెలుగు జాతి విముక్తమైపోతే సంతోషించే వాళ్ళలో జమున గారు నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఎందుకు వచ్చిన బాధ ఇది? వాళ్ళు జనం మెచ్చుకోవాలి బ్రహ్మాండంగా. ఇప్పుడు ఘంటసాలకి ఎన్ని బిరుదులు ఉన్నాయి, తర్వాత మనం బిరుదులు ఇస్తున్నాం ఆయనను. ఆ రోజుల్లో బిరుదులే వేళ్ళు, పద్మశ్రీ అంటే ఆహా అన్నారు, అయిపోయింది. కాబట్టి ఇది గమనించవలసింది. మంచి ప్రారంభం. స్నేహ అనే సంస్థ పేరు పెట్టారు కోటేశ్వరరావు గారు. మీరు మొట్టమొదటి కార్యక్రమమే రాగమయంగా ప్రారంభించారు. తర్వాతి కార్యక్రమాలన్నీ కూడా అనురాగమయంగానే జరపండి. అవసరం కళారూపాలు మీరు సంగీతంలోనే రకరకాల వస్తువులతో తీసుకోవచ్చు. ఒకే రాగంలో విభిన్న గతుల్లో విభిన్న శృతుల్లో పాడినటువంటి గీతాలు పాడించవచ్చు. మహాసముద్రం గీత రత్నాకరం. సినిమా జగత్తు సామాన్యమైంది కాదప్పుడు. అప్పుడు ఫలానా రాగం అని తెలిసేది అమ్మా. ఇప్పుడు పాటలు రాగం తెలియదు, అసలు మాటలు తెలియకుండా రికార్డ్ చేస్తున్నారు. చావండి మీరు, కొట్టుకు చావండి, మాటలు తెలియకూడదు. బీటు కొట్టుడే తప్ప మాట కొట్టులేదు. అది పద్ధతి, ఫ్యాషన్. అది ఎవడు ఆపలేడు, ఎవ్వడు ఆపలేడు. మేము సిట్టింగ్స్ కూర్చున్నామండి, మ్యూజిక్ సిట్టింగ్స్. చాలా ఒక 1 నెల రోజుల పాటు కూర్చున్నాం. చాలా ఫలానా వారు మంచి ట్యూన్స్ ఇచ్చారు, మాకు బాణీలు కట్టారు, అద్భుతంగా పాటలు రాశారు ఫలానా వారు అంటాడు. తీరా రికార్డింగ్ అయిన తర్వాత సినిమాల్లో కానీ టీవీలో కానీ వింటుంటే అది ఒక్కోసారి మా మనవడిని మనవరాన్ని అడుగుతా, లోపలికి వెళ్తాను, ఏం భాష రాయిది అంటాను, ఏ లాంగ్వేజ్ అని. అది హిందీ తెలియదు, తెలుగు తెలియదు. వాళ్ళకి కనీసం ఇలా వింటుంటారు, వాళ్ళకి అవసరం లేదు. ఏ భాష అయితే పోయి వాడికి దారా కొడుతున్నాడు. కాబట్టి ఇప్పటి జనరేషన్, ఈ తరం ఉందే భాషాతీత వ్యక్తులుగా నేను భావిస్తూ, కనీసం మా తరానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారైనా పశుమర్తి ఉదయ భాస్కర్, గొప్ప నృత్య దర్శకుడు, డాన్స్ డైరెక్టర్ పశుమర్తి కృష్ణమూర్తి గారి కొడుకు. చాలా గొప్పవాళ్ళు. వెంపటి వేదాంతం రాఘవయ్య ఆ కోవకు చెందినటువంటి వాడు. ఆయన నా చరణ కింకిణులు గల్లు గల్లు మన్న అనే ఆ పాట ఒక్కడి తాను ఆయన సంగీత నృత్య దర్శకత్వం ఎలా వహించాడో, ఎలా కవిని నడిపించాడో చాలా అద్భుతంగా చేసేవాడు. మచ్చుకు చెప్తున్నా, చాలా గొప్ప. వారి కుమారులు మిగతా మోహన్ ఉన్నారు. ఆర్థిక సహకారం అందించే వాళ్ళు ఉన్నంత కాలం సాంస్కృతిక సంస్థలు నడుస్తాయి. అది లేకపోతే ఒకటి శూన్యం. కాబట్టి ముందు ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్న గాయని గాయకులతో పాటు ఆర్థిక సహకారం అందించిన ఆర్థిక దోహద కర్తలను కూడా నేను మనసారా అభినందిస్తూ, మీరు ఉన్నంతలో ఇలాంటి సత్కార్యాలు మరిన్ని చేస్తారని ఆశిస్తూ, కొత్తగా పుట్టిన స్నేహ సాంస్కృతిక సమితి కొన్నేళ్ల తరబడిగా కార్యక్రమాలు చేసి వర్ధిల్లాలని ఆశిస్తూ, దీనికి సూత్రధారిగా ఉన్న కోటేశ్వరరావుని, మిగతా వాళ్ళను, మిగతా పాత్రధారులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నన్ను దోచుకుంది బట్టే పాట గురించి, అలాగే
జమునని గురించి మాట్లాడకుండా విడిచిపెట్టని పూజలు శ్రీ నారాయణ రెడ్డి గారికి, అలాగే అలనాడు సినిమాల్లో పసుమర్తి కృష్ణమూర్తి గారు ప్రఖ్యాత నృత్య దర్శకులు. నాకు మొట్టమొదట పుట్టిల్లు చిత్రం దగ్గర నుంచి అందులో అయితే డాన్సులు లేవు. మిస్సమ్మలో మొట్టమొదటిసారి అది నాకు 4వ పిక్చరు 5వ పిక్చరు. అసలు బొత్తిగా డాన్స్ అంటే తెలియదు దాన్ని. మొట్టమొదటిసారిగా నా చేత భరతనాట్యం బాలను రామదన అని చెప్పి దిదిత దగ్గర నుంచి నేర్పించినటువంటి మహాన నృత్య దర్శకులు శ్రీ పసుమర్తి కృష్ణమూర్తి గారు. భాస్కర్ గారిని చూస్తూనే, పసుమర్తి గారు అంతకుముందు ఒకసారి కలిశాను, సరిగా గుర్తులేదు. ప్రత్యేకంగా ఇవాళ వారు చూస్తుంటే పసుమర్తి కృష్ణమూర్తి గారి నృత్యం భంగిమలు అవన్నీ ఒక్కసారి మదిలో మెలిసాయి. అందులో ముఖ్యంగా ఆయన ఆ కులుకులు ఎంత అందంగా చేపెట్టేవారు. అది పర్ఫెక్ట్గా చేయగల నర్తకీమణులు ఇద్దరే ఉన్నారు. ఒకటి రాజసులోచన, మరొకరు ఎల్ విజయలక్ష్మి. పర్ఫెక్ట్గా చేస్తారు. మళ్ళీ మన పసుమర్తి గారిని చూసినట్టు అనిపించేది. అటువంటి మహావ్యక్తికి సుపుత్రులుగా జన్మించిన భాస్కర్రావు గారికి, ఇక మా కళా సుబ్బారావు గారు అనే పేరు వస్తుంది. కళా సుబ్బారావు దీక్షితులు గారు, కళా దీక్షితులు, వెంకట దీక్షితులు గారు. సరే, వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి తండ్రి గారి పేరు నిలుపుతూ ఆయన ఎంతో కష్టపడి ఈ త్యాగరాయ గారి సభ కట్టించి మరి మనందరికీ ఔత్సాహిక రంగ కళాకారులందరికీ కూడా సముచితమైనటువంటి సేవలు అందించడమే కాకుండా ముఖ్యంగా ఆ త్యాగరాయమూర్తికి ఆ త్యాగరాయ గాన సభ అని పెట్టినందుకు ఆ సభ యొక్క గౌరవాన్ని, అలాగే త్యాగరాయ స్వామి వారి ఆరాధనలు, మరి ఆంజనేయ స్వామి ఎంత గొప్ప ఆంజనేయ స్వామిని అసలు అక్కడ ఎలా ప్రతిష్ఠించారు ఏమిటో చూస్తుంటేనే చాలా గొప్పగా ఉంది. అటువంటి మరి కళా దీక్షితులు గారు మరి ఇంతవరకు ఎంతో చక్కగా ఈ ఔత్సాహిక కళాకారుల చేత అద్భుతంగా పాడించి వయసులో పెద్దయినా కూడా అలనాటి పాటల యొక్క అందాన్ని, సుమధురమైనటువంటి రాగాల్ని అన్నీ ఇప్పుడే వారు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా పంచామృత రాగవర్షిణి లాగా అవన్నీ కలిపి ముఖ్యంగా రాగాలను బేస్ చేసుకొని పాటలు పాడించి దర్శకత్వం వహించిన శ్రీ ఆచార్య గారికి, మొట్టమొదటిసారిగా ఈ స్నేహ ప్రారంభోత్సవంలో ఆర్థిక సహాయం అందించినటువంటి మోహన్ గారికి, పేరు మర్చిపోయాను, కోటేశ్వరరావు గారికి, వారు ఇద్దరు కూడా వచ్చి నన్ను ఈ సభకి ఆహ్వానించారు. నేను మొట్టమొదట అయ్యా ఇక సమ్మర్ వచ్చేసింది, ఈ ఎండాకాలం మరి త్యాగరాయ గాన సభ అంటే సుబ్బరామరెడ్డి గారు పెద్ద బోర్డు అయితే పెట్టారా, ఏసీ అప్పటికి పనిచేయదు, ముఖ్యంగా చేయించారా, అయితే థ్యాంక్స్ వచ్చేస్తాం అని నేను కంగారు పడ్డాను. వారు వెంటనే కోటేశ్వరరావు అన్నారు, లేదండి హాయిగా ఆరు బయట ఈ లైబ్రరీ దీంట్లో పెట్టాము అని. నిజంగా మాట్లాడితే ఇటువంటి పాత పాటలు, మధురమైనటువంటి ఈ పాటలని మనం హాయిగా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఆ మధుర క్షణాలు, ఆ మధుర లోకాలకి ఆ కళాకారులను కలుసుకుంటూ ఎంజాయ్ చేయాలి అంటే ముఖ్యంగా ఇటువంటి వాతావరణం అవసరం. హాయిగా ఆరు బయట, అదే ఇంకా కొంచెం సేపు అయితే వెన్నెల కాలం అయితే ఇంకా ఎంత ఆనందంగా అనుభూతి చెప్పనలవి కాదు. ఈ పాటలు వింటూ ఆ వెన్నెల్ని చూస్తూ చల్లటి గాలి వస్తుంటే ఇంకా చెప్పనలవి కాదు. అలానాటి హీరోయిన్స్ తలుచుకుంటూ నిజంగా మనం ఏదో మధురవాడి పుట్టిని ఏదో లోకాల్లోకి వెళ్ళిపోయినంత నేనైతే అలాగే ఫీల్ అవుతుంటాను వెంట కూర్చుంటే. ఆ పాటలు విన్నప్పుడు రియల్గా నేను అంతా ఎంజాయ్ చేస్తాను.
అటువంటి వాతావరణంలో చక్కటి పాత పాటలు, ముఖ్యంగా కీర్తిశేషులు ఘంటసాల గారి, సుశీల గారి పాటలతో జనరంజకంగా ఆహుతులైన మనందరినీ రంజింపజేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. మొదటిసారిగా అనేక సంస్థలు ఇక్కడ ఉన్నాయి, దాదాపు కొన్ని 300 దాకా ఉండుండొచ్చు ఇప్పుడు. ఆ రోజున మరి సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలుగా ఈ సంస్థలకి ఆర్థికమైన సహాయాన్ని కూడా మేము అందించాము, ఎంతో ప్రోత్సహించాము. మరి ఇప్పుడు మాత్రం కేవలం ఇటువంటి కళాహృదయాలు ఉండబట్టే ఈ మాత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నందుకు మరి వదాన్యులని అభినందించవలసిన అవసరం ఉందని భావిస్తూ, కొత్తగా ప్రారంభించిన స్నేహ సాంస్కృతిక సంస్థ, ఈ సంస్థలో ఉన్నటువంటి కార్యవర్గం కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ఒక ఉదాత్తమైన ఆశయంతో, అంటే వారు మొదటిసారి కాబట్టి పాపం వారు కరెక్ట్గా చెప్పలేకపోయారు. వారు ప్రింట్ చేసిన దాంట్లో మాకు చేయబోయే యాక్టివిటీస్ చాలా చక్కగా ఉన్నాయి. మరి కాంపిటీషన్స్, అలాగే కొందరికి స్కాలర్షిప్స్, పేదవాళ్ళకి ఆర్థిక సహాయాలు, మరి ఇలాంటి చాలా సోషల్ వర్క్ అది కూడా వారు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇటువంటి సంస్థల ద్వారా కేవలం నారాయణ రెడ్డి గారు అన్నట్లుగా ఉన్న సన్మానాలు, సభలు, ఫోటోలు కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ వర్క్, అంటే కళ ద్వారా, ఆ రోజున మేము కళ ద్వారా ఈ సొసైటీకి ఎన్నో మంచిని బోధించాము. ఈ మంచి పని చెయ్యండి అని చెప్పాము. ఈ రోజున ఇదే సినిమా కళ ద్వారా భ్రష్టత్వాన్ని పట్టించి యువతరాన్ని పెడదారికి పట్టించేటువంటి వాతావరణంలో సినిమా రంగం, ఇటు టీవీ రంగం కూడా అలరారిపోతూ ఉంది. అటువంటి తరుణంలో చక్కగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా చక్కటి ఆదర్శవంతంగా ఈ స్నేహ సాంస్కృతిక సంస్థని ప్రారంభించారు. మీ కార్యక్రమాలు ఈ ప్రారంభించడానికి మా అందరి చేతులు, అందులో మరి పెద్దలు నారాయణ రెడ్డి గారు, నా చేతితో ఏదైనా సంస్థ ప్రారంభిస్తే ఆ రోజుల్లో సినిమాల్లో ఒక నమ్మకం ఉండేది. జమున ఫస్ట్ పిక్చర్లు యాక్ట్ చేస్తే ఆ సంస్థ సూపర్ హిట్గా నిలబడుతుందని. ఈ రోజున మరి అన్నపూర్ణ కానీ, జగపతి కానీ, రామానాయుడు గారు కానీ అనేక సంస్థలు అలా నిలబడిపోయి వరల్డ్ రికార్డుని క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఈ సంస్థ కూడా నా ఒక్కదాని చెయ్యే కాకుండా మరి వారు కూడా ఎంతో అదృష్టవంతమైన చెయ్యి నారాయణ రెడ్డి గారు, వారి చెయ్యి కూడా పడింది కాబట్టి దీపజ్యోతిలో దీప జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొంచెం దగ్గర నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కాస్త భాషా జ్ఞానాన్ని అప్పుడప్పుడు ప్రదర్శించకపోతే మా ప్రిన్సిపాల్ గారు ఊరుకోరు. దీపజ్యోతి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చాలా అభివృద్ధిలోకి రావాలని మనసా వాచ కోరుకుంటూ, ఇక పాడిన కళాకారులు అందరూ కూడా అత్యద్భుతంగా పాడారు. అలాగే పవన్ కుమార్ గారి కామెంటరీ చాలా చక్కగా చేశారు. దాన్ని కొంచెం ఏదో ఇలా చేస్తే బాగుంటుందని చక్కని సూచన కూడా నారాయణ రెడ్డి గారు ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, సంస్థ పెద్దలకు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి ఇంకా మంచి చక్కటి కార్యక్రమాలు, మంచి పాటలు కాసేపు విని మనం ఎంజాయ్ చేద్దాము. మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటాను. వచ్చేసిన కళాభిమానులు అందరికీ నమస్కారాలు. ఒక గొప్ప ప్రసంగం విన్న తర్వాత నాలాంటి పామరులు మాట్లాడటం, వినటం నాకే నచ్చదు. చాలా గొప్పగా అతిరథులు, మహారథులు నారాయణ రెడ్డి గారు మాడారు, జమున గారు కూడా చాలా చక్కగా మాడారు. మొట్టమొదటిగా వాళ్ళిద్దరూ మా నాన్నగారి గురించి చెప్పిన దానికి నేను చాలా కృతజ్ఞుడిని. ఇందాక పవన్ కుమార్ గారు చెప్పినట్టుగా మా నాన్నగారి పేరే మొదటి వచ్చింది నా పేరు కన్నా. ఐఎమ్ వెరీ స్మాల్ మ్యాన్. ఆర్థిక సౌజన్యం అన్నారు. ఇండియన్ ఆయిల్ వారు కళాభిమానులు కూడా. ఎక్కడెక్కడ కళారాధన ఉంటుందో
ఎక్కడెక్కడ సందడి ఉంటుందో అక్కడక్కడ ఇండియన్ ఆయిల్ తప్పకుండా మా యథాశక్తి మేము పాటు పడుతూ ఉంటాం. పోతే ఇలాంటి ఒక చాలా చక్కటి పాటలు, ఇంత చక్కటి ఓల్డ్ మెలోడీస్ ఇందాక నారాయణ రెడ్డి గారు వ్యక్తపరిచినట్టుగా, జమున గారు వ్యక్తపరిచినట్టుగా పాత తరం, ఈ తరం, ముందు తరం తీసుకుంటే ఈ తరం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ తరం వాళ్ళకి ఈ మధురమైన గీతాలు, మధురమైన సంగీతం అందింప చేయాల్సిన ఒక బాధ్యత ఉంది. కానీ ఇంక్లూడింగ్ మై ఓన్ చిల్డ్రన్, వెస్టర్న్ మ్యూజిక్ చాలా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. మరి మా నందరిలో కూడా ఇలాంటి సభల్లో మోస్ట్లీ వి సీ మిడిల్ ఏజ్డ్ అండ్ లిటిల్ ఎల్డర్లీ పీపుల్. ఇదే కాలేజ్ స్టూడెంట్స్ తీసుకుంటే సే 20 ఏళ్ళు, 22, 24, 25 ఆ ఏళ్ల గ్రూప్ తీసుకుంటే మరి ఇంత చక్కటి పాటలు మనకి అంటే చాలా చాలా గొప్ప పాటలు ఇవి ఆ తరానికి అంతగా వెళ్ళట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే మేబీ కాలేజ్ కాంపిటీషన్స్ అంటే ఈ రోజున సిటీస్లో ఉన్న కాలేజెస్లో సపోజ్ యూ కీప్ ఏ మ్యూజిక్ కాంపిటీషన్ అండ్ యూ సే ఈజ్ సమ్ ఇయర్ బ్యాక్ కొన్ని పాత పాటలు ఒక సంవత్సరం వెనక్కి ఒక 1975, 80, 85 అనుకుని ఆ వెనక వచ్చిన పాటల్లోని మెలోడీస్ పాడితే ప్రైజ్ ఇస్తామంటే ఇలాంటి కార్పొరేట్ హౌసెస్ కూడా ముందుకు వస్తాయి. కాలేజెస్లో ఎందుకంటే ఇట్ ఈస్ నో మానిటరీ గెయిన్ ఇన్ దిస్. ఇలాంటి ఒక చాలా గొప్ప సంగీతం దే ఆర్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు నా కొడుకే తీసుకుంటే మై సన్ ఈస్ డూయింగ్ ఇంజనీరింగ్. ఒకసారి కాలేజ్ వచ్చేసి సీనియర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏంట్రా మాటలు లోపలికి వెళ్తే తలుపు దగ్గరికి వస్తుంది, లోపల మైకేల్ జాక్సన్ ఆ బీట్ వింటూ అలా రిలాక్స్ అవుతున్నాడు. నాకు ఏం చెప్పాలి అర్థం వల్ల పొరుదింపదగా ఎంత మెలోడీ పాటలు ఇవన్నీ విను అది వింటావు అనేసి. బట్ అలాగే రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రవాహం, ఇది కొట్టుపోతుంది. బట్ మళ్ళాంటి వాళ్ళు ఆ పాత దీన్ని మళ్ళా పాపులర్ చేయాల్సిన బాధ్యత ఎంతన్నా ఉంది. ఇందాక చూస్తున్నప్పుడు ఆ పాప చిన్న పాప పాడిందో పాట అమ్మాయి. వాట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఈస్ జస్ట్ లైక్ మై డాటర్ ఏజ్. మరి ఆ ఏజ్కి ఆ పాత పాటలన్నీ అంత మెలోడియస్గా ఆ అమ్మాయి పాడగలిగిందంటే ఆవిడ కలిగిందంటే చాలా గొప్ప విషయం. పెద్దవాళ్ళు పాడటం ఓకే, పెద్దవాళ్ళు పాడటం, మిత్ర గారు పాడటం, మిగతా వాళ్ళు పాడటం మనందరం విన్నాం, పాట పాడుతున్నాం. కానీ ఈ కాంపిటీషన్ గారి ఇంట్రెస్ట్ కానీ అంత చక్కగా ఓల్డ్ మెలోడీస్ పాడటం చాలా గొప్ప విషయం. సో అది నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సంస్థలు ఐ విష్ ఆల్ ది బెస్ట్ కోటేశ్వరరావు గారికి, స్నేహ సాంస్కృతిక సమితి వాళ్ళ ఆబ్జెక్టివ్స్లో ఇలాంటివి కూడా పెట్టి కాలేజెస్లో, ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్లో వచ్చే మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ పీపుల్ కన్నా అంటే ఇది కాకుండా కాలేజెస్లో కూడా దీన్ని పాపులరైజ్ చేయడం, క్రియేటింగ్ సమ్ కాంపిటీషన్స్, ఈ ఓల్డ్ సాంగ్స్, సెలెక్టెడ్ సాంగ్స్, అలాగే డ్యాన్సెస్. ఆవిడ జమున గారు మొదట నన్ను చూడగానే అక్కడ నాన్నగారి ఐటమే ఒక విధంగా కులుకులు అది చెప్పింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఆ ఓల్డ్ టైమ్స్ నాకు జమున గారు చూస్తే నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే ఆ గుండమ్మ కథలో ఫస్ట్ సీన్ అలా లేచి ఇలా కళ్ళు నింపుకుంటారా అంటే పెంకితనానికి మారిపోయారు జమున గారు. దట్స్ ఐ యూస్ టు సీ ద ఫిలిమ్స్. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ ఆల్ ది బెస్ట్. అంటే చాలా కష్టపడి ఇలాంటి మహా కవుల ముందర తెలుగులో మాట్లాడడానికి చాలా కష్టం. జమున గారు కూడా చాలా చక్కగా మాడారు. సో నేను కూడా వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడి ఇది నా ప్రాక్టీస్ సెషన్. నాకు ఇది తప్పులుంటే క్షమించాలి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద ఆర్గనైజర్స్ అండ్ ద మ్యూజిక్ బ్యాండ్. ఐఎమ్ ఆల్సో ఈగర్ టు హియర్ ద మ్యూజిక్ లైక్ యూ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉదయ్ భాస్కర్ గారు, నేను నారాయణ రెడ్డి గారు చాలా సభలో కలుస్తూ ఉంటాం. ఆయన మాట్లాడిన వెంటనే నన్ను మాట్లాడమని నాకు చాలా భయం వేస్తుంది. అంత మహా మనిషి మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి రియల్లీ చాలా ధైర్యం చేస్తూ ఉంటాం. వారికి నా నమస్కారాలు. ఇలాంటి సంస్థలు ఉన్నంతకాలం ఇలాంటి మంచి మధుర గాయకులు ఎప్పుడు
అందరినీ అలరారిస్తూ ఉంటే ఎప్పుడు ఈ కళలన్నీ కూడా చిరంజీవులుగా ఉంటాయి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం అయితేనేంటి, జమున గారి నటన అయితేనేంటి, అన్నిటికీ ఎప్పటికీ కూడా ఇంకా 100 ఏళ్ళు వచ్చినా ఇవి చిరంజీవులుగానే ఉంటాయి. తప్పితే సార్ అన్నట్టుగా ఈ మనమందరం మనమే తప్పు చేస్తున్నాము. ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకురాకుండా, ఇంట్లో ఆ టీవీ పెట్టకుండా, ఆ లవకుశ లాంటి సినిమాలు, పూజాపలం లాంటి సినిమాలు ఆ రోజు ఆ టైమ్స్లో ప్రతి సినిమా ఒక మెసేజ్ని ఇచ్చేవి. ఆ మెసేజ్ని వాళ్ళని ఇన్కల్కేట్ చేయకుండా వాళ్ళ మనాన్ని వాళ్ళు వదిలేసి మైకేల్ జాక్సన్ పాట వినడానికి వాడు రిలాక్స్ అవుతున్నాడు కదా అని మనం కూడా కొంచెం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో వాళ్ళు రారు, జగన్ గారు కరెక్ట్గా అన్నారు, వాళ్ళు రారు. కానీ ఎలా ఒకలాగా మా ఇంట్లో నేను కూని రాగాలు తీస్తూనే ఉంటాను. మా అబ్బాయి పియానో నేర్చుకుంటుంటే మొట్టమొదటి పాట మీ డాడీ కోసం నేర్చుకోరా అన్నాను. అది ఏ పాటో తెలుసా? పగలే వినేలా జగమే ఊయలా. ఇప్పుడు వాడు ఐఐటి గౌహతిలో ఉన్న ఆ పాట ఇప్పటికీ మర్చిపోలేదు, ఆ పాట వాయిస్తూనే ఉంటాడు. సో మనకి నారాయణ రెడ్డి గారి ఆణిముత్యాల లాంటి మాటలు, సాహిత్యం, జమున గారి అద్భుత నటన, ఇవన్నీ పగలే వినేలా జమున గారే. సో నాకు మీరందరికీ మంచి అనుభూతులు అన్నీ గుర్తున్నాయి, నాకు కూడా మీతో పాటు గుర్తున్నాయి. కానీ జమున గారిని చూసిన వల్ల అమ్మ కాఫీ అదే గుర్తుంటుంది. గుండమ్మ కథలో సూర్యకాంత్ ఇటు అటు తిరుగుతుంటే నా వాటితో ఎన్టీ రామారావు తోటి అమ్మ కాఫీ ఆడేలాగే సినిమా అంతా అదొకటి. తర్వాత మిస్సమ్మలోని ఎందుకీ రుసా 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 రుసా, ఈ రెండు మాత్రం అట్లా స్పెషాలిటీస్. ఆ మీర జాలగలరాని ఆ వేలు పట్టుకొని ఇలా రాయడం, అదంతా కూడా ఒక అప్రూపమైన సృష్టి. ఇవన్నీ నేను మర్చిపోలేకపోతున్నాను మేడం ఈ టైం కూడా. సో స్నేహ వారికి నా కృతజ్ఞతలు. ఇటువంటి సంస్థలు, ఇటువంటి ఆశయాలు ఉన్నంతకాలం మనలాంటి వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. స్నేహ వారు ఏదో రకంగా నన్ను అసోసియేట్ అవ్వమంటే కోటేశ్వర గారు కాదనలేకపోయాను. ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అనురాగమే జీవన రాగమై మెదలో తేనె జల్లు కురిసిపోతా, పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే ఊహలకే కన్నులుంటే. థ్యాంక్ యూ. ఈ స్నేహ సంస్థ కార్యవర్గం ఎంతో పుణ్యం చేసుకుంటుందని అంటున్నాను. ముఖ్యంగా పెద్దలు నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సంస్థ ప్రారంభించడం ఆయన హస్తవాసి ఎటువంటిదో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ రోజున తాగలేకాంశ అధ్యక్షుడిగా ఉన్నాను అంటే ఆయన నోటి తెలవ. ఆ రోజున 1997వ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తాగలేకాంశంలో నేను నా కళ్ళలో కూడా ఊహించలేదు ఇక్కడ ఉన్నానంటే అది నారాయణ రెడ్డి గారి లిఫ్ట్ చెప్పగలుగుతాను. ఫస్ట్ ఫోన్ ఆయన చేసి నేను ఇట్లా వైస్ ప్రెసిడెంట్ అయ్యానండి, మరి మా ఫాదర్ తరఫు నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నామని ఫస్ట్ ఫోన్ ఆయనకే చేస్తే వస్తున్నానని బయటకంటే నువ్వు రావద్దు, మా సుబ్బారావు గారు అబ్బాయి ఫోన్లో చెప్పి చాలని చెప్పి నాకు ధైర్యం చెప్పి ఆ విధంగా ఆయన లిఫ్ట్ ఇచ్చి నాకు అలా చాలా కార్యక్రమాలు ఈ రోజు నేను గర్వంగా గొప్పగా నేను చెప్పుకుంటాను. అదేవిధంగా నాకు అనారోగ్యం అయినప్పుడు హాస్పిటల్కి వచ్చి నాకు ధైర్యం చెప్పి మనోధైర్యాన్ని ఇచ్చిన నారాయణ రెడ్డి గారు. ఇట్లా ఎన్నో నాకు తెలియకుండా నా మంచి పనులను చేస్తున్నారు ఆ పెద్ద ఆయన. అదేవిధంగా ఈ జ్యోతి ప్రజలో నేను అదే చెప్తాను, కోటేశ్వరరావు గారు చాలా అదృష్టం కార్యవర్గ సభ్యులు ఈ రోజున. అసలు నారాయణ రెడ్డి గారు వస్తారని నాకు డౌట్ ఇవ్వాలా అని మాటిస్తే సాధారణంగా మానరు ఆయన. ఆయన కాలు ఇబ్బంది పెడుతున్నా సరే మనందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మధ్యాహ్నం నాకు ఫోన్ కూడా చేశాను. వేరే కలగని పనులు ఉంటే తారేగాంశ విషయంలో సార్ మీరు రావాలంటే ఆయన 6:30 స్టార్ట్ చేస్తానంటే కలుగుతాను. ఎందుకు చెప్తానంటే ఇది ఇందాక జమున గారు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంతోమంది మహానుభావులు ఎంతో త్యాగం చేసి తాగరాగం సభ ఈ ప్రాంగణంలో గొప్పగా చెప్పినట్టుగా తయారు చేసి
నారాయణ రెడ్డి గారు కూడా మన చిక్కడపల్లి ఏరియా ఆయన కూడా అశోక్ నగర్లో ఉండేవారు ఒకప్పుడు. ఆ మహానుభావులు ఆ రోజుల్లో జమున గారు సత్యభామగా మన జాగరగాంధ సభ స్టేజ్ మీద ఏదో షూటింగ్ ఏంటంటే నాకు జ్ఞాపకం. చూడండి మరి అలా అందరూ ఆ రోజుల్లో ఎంకరేజ్ చేసి ఆ థియేటర్కి అలా సహకరించారు. ఇది మనందరూ అదృష్టం. ఈ రోజున వారి పక్కన కూర్చున్నాం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది మా మోహన్ గారు చెప్పినట్టుగా ఆ పాత సినిమాలు ఆల్ముత్యాలు ఆ నారాయణ రెడ్డి గారి పక్కన కూర్చున్నాను. నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆ ప్రధాన పక్కన కూర్చుని ఇన్ని వందల సార్లు ఎన్నో సభల్లో పాల్గొన్నా ఇది ఒక భగవంతుడు మాకు ఏదో అదృష్టం వచ్చారు, ఏదో పుణ్యం చేసుకున్నాను అనుకుంటూ. మా పిల్లలు నాకు లేటుగా పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా నన్ను ఆక్షేపణ చేస్తున్నారు. ఏమనంటే మీవన్నీ పిచ్చి పాటలు అన్న ఆప్చి అంటారు. కార్లో వెళ్తున్నప్పుడు నారాయణ రెడ్డి గారు ఆడినట్టు ఏదో ఏ పాటలు అంటే గోల్డాయిజం చేస్తున్నారు. అలా ఉంది పాస్ట్ జనరేషన్. అలాంటి పిల్లలందరికీ వాళ్ళ ఆ ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ రాశారు, టీవీలు చూస్తుంటే పిల్లలందరూ పాడైపోతున్నారు అని. మీరు చదవండి సిటీ ఎడిషన్లో. సో మనందరూ పిల్లల్ని ఇక్కడ లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి మనం ఎంకరేజ్ చేద్దాం. మా కోటేశ్వరరావు గారికి మంచి కార్యక్రమాలు చేయాలని కార్యాలయ సభ్యులు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఏ సహకారం కావాలన్నా త్యాగరాజన్ సార్ తప్పించి నేను చేస్తానండి. ఈ 2006 సంవత్సరంలో మొత్తం మినీ థియేటర్ మీకు సహకరించగలుగుతాను. నాకు కొన్ని సమస్యలు నా సమస్య తీరిన తర్వాత త్యాగరాజన్ సార్ 2007 సంవత్సరంలో మీరు అడగకుండా నేనే త్యాగమైన హాల్ ఇస్తానని చెప్తూ సెలవు చెప్తాను. ధన్యవాదాలు. ఉదయ భాస్కర్ గారికి, ఈశ్వర్ గారికి, మోహన్ దాస్ గారికి, మోహన్ గారికి, నా యొక్క సమితి ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారికి అందరికీ మౌనం చేసుకుంటూ 2 మాటలు మాట్లాడదాం వస్తున్నాను. ఒక సందర్భంగా త్యాగరాజగాన సభలో రామకృష్ణ కార్యక్రమం నిర్వహించాను. నేను నేపథ్య గారి రామకృష్ణ గారి కార్యక్రమం నిర్వహించాను. ఆయన ఎవరు కూడా మా ఈ ఎంకరేజ్మెంట్ మాకు సరిగ్గా దొరకట్లేదు ఈ రోజుల్లో. ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వస్తే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామని వారు అనౌన్స్మెంట్ చేయగానే మరి కోటేశ్వరరావు అమాంతంగా స్టేజ్ మీదకి వచ్చి శివరాత్రి వస్తోంది, ఆ శివరాత్రి నాడు ఆ శివుని యొక్క నామ పాటలన్నీ కూడా మరి వీరి చేత కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నేను ముందుకు వస్తున్నాను, స్పాన్సర్కి నేను చేస్తాను అని ఆన్ ది స్పాట్ ఆయన ప్రామిస్ చేశారు. దానికి ఆయన కూడా అంగీకరించారు. నేను కూడా నిర్వహిస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాను. కానీ శివరాత్రి నాడు ఆయన మరి ఆ శ్రీశైలానికి అప్పుడు పోయాడు. అక్కడ శివరాత్రి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం వచ్చేసి వెనక్కి పెట్టేసి శ్రీశైలం వెళ్ళి అక్కడ ప్రోగ్రాం చేశారు. ఆయన వస్తాడనుకుని మేము దగ్గరికి వస్తాను సమయం. అప్పుడు నాకు ఫోన్ చేశారు. ఏం చేశారు రామకృష్ణ గారు ఏం మాట్లాడారంటే మరి ఈ విధంగా చెప్పారండి, శ్రీశైలం వెళ్ళిపోతున్నాను కానీ అది చాలా కోపం వచ్చింది. ఏమిటి సభ ముఖంగా నేను ఈ కార్యక్రమం చేస్తాను, ఆయన చేత చేయిస్తాను, మీ చేత మీరు నిర్వహించాలని నేను ప్రామిస్ చేసినా కూడా ఆయన ఆ విధంగా పారిపోవడం అనేది ఒక కళాకారు యొక్క లక్షణం కాదు అని చెప్పేసి వారు నేనే ఒక సంస్థ స్థాపిస్తాను, మీ చేయిస్తాను, రండి మా ఇంటికి రండి అన్నారు. వెంటనే వెళ్ళాను. అయితే ఈ సంస్థ స్థాపించారు. మరి కొంతమంది కార్యదర్శులు కూడా ఆయన ఎన్నుకున్నారు. మరి ఆయన నేను కూడా కష్టపడి మరి ఎన్ననుకుంటా నేను కూడా ఆయన నాకు 72 years. మరి ఆయన కూడా మరి ఒక 3-4 ఏళ్ళు నాకన్నా చిన్న. ఇద్దరం కూడా తిరిగి చెమట కట్టుకుంటూ ఈ కార్యక్రమం ఎలా అవుతుంది పెద్దవాళ్ళని ఆహ్వానించామే, మరి ఇది మొదటి ప్రయత్నం, ఈ ప్రయత్నం ఎలా సఫలీకృతం అవుతుంది అని మేము మరి దేవుడిని ప్రార్థిస్తూ చేశాం. మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయమైంది ఈ పెద్ద యొక్క ఆశీర్వాదం వల్ల. అంచేత ఈ సమితి ఇంకా ముందుకు తీసుకుపోవాలని మీరందరూ మమ్మల్ని ఆశించాలని వేడుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దూరం అని చెప్తారా కొంచెం చేయండి సార్. ఓకే అలాగే. ధన్యవాదాలు సార్. అలాగే కళాభారతి శ్రీ జమున రమణారావు గారికి కూడా అధ్యక్షులు కోటేశ్వరరావు గారు శాలువాని బహుకరిస్తారు. కళాభిమానులు కళా ప్రోత్సాహకులు అయినటువంటి శ్రీ పసుమర్తి ఉదయ్ భాస్కర్ గారికి కోటేశ్వరరావు గారు
శాలువాతో సన్మానిస్తారు. చిరు సత్కారం మాత్రమే సార్. థ్యాంక్ యూ సార్. హెచ్డిఎఫ్సి మేనేజర్ శ్రీ మోహన్ గారికి కోటేశ్వరరావు గారు శాలువాతో సత్కరిస్తారు. ధన్యవాదాలు సార్. అట్లాగే వెంకట దీక్షితులు గారికి కూడా కోటేశ్వరరావు గారు శాలువాతో సన్మానిస్తారు. ఈ కార్యక్రమానికి రాగ పంచామృత వర్షిణి అనే పేరుతో రూపకల్పన చేసినటువంటి విఎల్ఎన్ చార్యారి గారిని కూడా వారు ముందుగా కళాకారుడు తర్వాతే సెక్రటరీ అని మనవి చేసుకుంటూ ఆ కళాకారుని సన్మానించవలసిందిగా కోటేశ్వరరావు గారిని ప్రార్థిస్తున్నాను. రండి చార్యారి గారు. సార్ తరువాత చార్యారి గారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా సన్మానం విడిగా ఉంటుంది సార్. ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మిత్ర గారికి పుష్పగుచ్ఛాన్ని బహుకరిస్తున్నారు. సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పుష్పగుచ్ఛాన్ని అందుకుంటున్నారు. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా రజనీ గారు పుష్పగుచ్ఛాన్ని అందుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముఖ్య అతిథులు వారి ఆశీర్వాదం తెలియజేస్తున్నారు. ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న బాల కామేశ్వరరావు గారికి ఇటీవలే కళ్యాణి కామేశ్వరరావు గారు అనే కళ్యాణి రాగ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చేతుల మీదుగా పుష్పగుచ్చం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. రిథమ్ ప్యాడ్స్ పణిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. కూడా వేదిక మీదుగా రావచ్చి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా బొక్కే అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. వదలద పెడతా
తిరిగిదవయ్యా వేణువులో వేడుక వేడిన వారికి దరిజనీయవు మోహన రూప గోపాల శాస్త్రీయ సినీ సంగీత గాయకులైనటువంటి కేజే జేసుదాస్ వారి ద్వారా స్వరరాగ సుధాంబుది అనే బిరుదుని, సి నారాయణ రెడ్డి గారి ద్వారా సినీ రాగ విజ్ఞాన విశారద అనేటువంటి బిరుదుని, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వారా రాగ మార్తాండ అనే బిరుదుని, డాక్టర్ ఎన్టీ రామ్ సార్ చార్యర్ గారు తర్వాత పాట మంచి కుటుంబం చిత్రంలో
కళాభారతి నటించినటువంటి నీ మది చల్లగా స్వామి నిదురుపు శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణ
స్వరపరిచిన ఒక అత్యద్భుతమైన పద్యం. మరచుటలేదు నీ స్మరణ మాకితరేశ్చమరేది లేదు కాపురమును నమ్మలేదు జలబుద్ధి సంపద కోరలేదు ఏ చరణములానా దర్శన విచారమే మాత్రముగా ఇంక ఏ అరమరిక లేదు భవగంగుల రూపగదే మహాప్రభో మహాప్రభో అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు శివుని దృష్టిలో అంతా సమానులే నందుని చరితము వినుమా పరమానందము గనుమా పరమానందము గనుమా నందుని చరితము వినుమా పరమానందము గనుమా పరమానందము గనుమా
పడుతో ఎరుగలమటూ తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే పరుగున పోయను తిరుమలానికి భక్తుడు నాదుడు మాత్రమున తిరుమలంలో శివుని దర్శనం చేయరాగనే పోదారి ఆశాభాగము పోదిన నాదుడు ఆ గుడి ముందే మోచిల్లే అంతట శివుడే తనిని బ్రోచి పరాజయగా వెలయతే అద్భుతం అద్భుతం తెలియజేసిందిగా కోరుతున్నారు నాగరాజు గారు, బ్రహ్మానందం గారు, ఫణి గారు, అచ్చిబాబు గారు, వీరందరికీ ధన్యవాదాలు సార్. బ్రహ్మాండ సీనియర్ మోస్ట్ కీబోర్డ్ ప్లేయర్, ఒక కీబోర్డ్ మైండ్ కూడా వాయిస్తారు బ్రహ్మాండంగా. నాగరాజు గారు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పట్టు కూడా ఆయన ఇద్దరు తబలా మాంత్రికుడు నాగరాజు గారు, ప్యాట్స్ మాంత్రికుడు హరికుమార్ గారు అదరగొడుతున్నారండి. అచ్చిబాబు గారు తరువాత ఆయన పేర్లోనే ఉంది. అచ్చా అంటే చాలా మంచిది. ఏమిటో చేసేయి సూటిగా వేసేయి బాగా ఈ కోటలు. తెనాలి రామకృష్ణులోని ఈ పాటని డాక్టర్ మిత్ర గారు మనకు అందిస్తారు. విశ్వనాథన్ రామూర్తి గారు, సముద్రాల గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ అద్భుతమైన గీతాన్ని మిత్ర గారు మనకి వినిపిస్తారు. సార్ మిత్ర గారు శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సమధిక తమస్సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంప్రాణ మంత్రం జిహ్వే శ్రీరామ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం శ్రీరామ్ 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 పాహి పాహి మాం. అద్భుతం అద్భుతం. చేసేది ఏమిటో చేసే సూటిగా వేసే పగా ఈ కోతలు చేసేది ఏమిటో చేసేది పూర్తిగా చేసేది పానాయి కోటలు చేసేది ఏమిటో చేసేది పూర్తిగా చేసేది పానాయి కోటలు ఎన్ని కష్టాలు గాని నష్టాలు రాని నీ మాట రక్షించు బాబయ్య ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని నీ మాట రక్షించు
కలవా